ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ పావులు కదుపుతోందా? ఈసారి నేరుగా పాకిస్తాన్ నుంచి కాకుండా బంగ్లాదేశ్ నుంచి ఇండియాపై దాడులకు కుట్రలు పన్నుతుందా అంటే అవుననే అంటున్నాయి ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు. తాజాగా దేశ రాజధాని న్యూఢిల్లీలో కారు బాంబు పేలుళ్లతో పాటు దేశంలోని పలు నగరాల్లో ఉగ్ర కుట్రలు వెలుగు చూస్తున్నాయి. వేలాది కిలోల పేలుడు పదార్థాలు దొరుకుతున్నాయి. పలువురిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మొత్తానికి పరిస్థితులు చూస్తుంటే మరోమారు ఇండియాపై టెర్రర్ దాడులకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ టెర్రరిస్టులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. గ్లోబల్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ ప్రస్తుతం ఇండియాపై దాడులు చేయడానికి పెద్ద ఎత్తున ప్లానింగ్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. అయితే ఇండియాపై దాడికి ఈసారి పాకిస్తాన్ నుంచి కాకుండా బంగ్లాదేశ్ నుంచి దాడులు చేయాలని ప్రణాళికలు రూపుదిద్దుతున్నారు. గత నెల 30వ తేదీన లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సైఫ్ అత్యంత ప్రమాదకరమైన కుట్రను బహిర్గతం చేశాడు. ఇక సైఫుల్లా చెప్పింది ఏమంటే హఫీజ్ సయీద్ ఖాళీగా ఏం కూర్చోలేదు, ఇండియాపై దాడికి బంగ్లాదేశ్ నుంచి ప్లాన్ చేస్తున్నాడని చెప్పాడు. దీనికి సంబంధించి పాకిస్తాన్లోని ఖైర్పూర్ టాయమో వాల్లో జరిగిన ర్యాలీలో వీడియో రికార్డింగ్ చేసి చూపించారు. హఫీజ్ సయీద్ కు చెందిన టెర్రర్ గ్రూప్ ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారం తీర్చుకోవాలని పగతో రగిలిపోతోందన్నాడు. అయితే ఈసారి బంగ్లాదేశ్ నుంచి ఇండియాపై దాడులకు ప్లాన్ చేస్తోంది ఎల్ఈటీ టెర్రరిస్టుగా గ్యాంగ్. ప్రస్తుతం హఫీజ్ కు చెందిన ఎల్ఈటీ టెర్రరిస్టులు తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో చురుకుగా ప్లానింగ్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా ఇండియాకు గట్టి సమాధానం చెప్పాలని చూస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఆపరేషన్ సింధూర్ తర్వాత కొన్ని నెలల పాటు టెర్రర్ కార్యకలాపాలకు దూరంగా ఉన్న సయీద్ తిరిగి తన టెర్రర్ కార్యకలాపాలు ప్రారంభించాడు. దీనికి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కూడా హఫీజ్ సయీద్ కు కావలసిన సహాయ సహకారాలు అందిస్తోంది. ఇక ప్రధాని షెహబాజ్ షరీఫ్ అనుచరుడు హఫీజ్ సయీద్ తో భేటీ అయ్యారు. అటు తర్వాత సయీద్ తనకు అత్యంత నమ్మకస్తులైన ఒక బ్యాచ్ ను బంగ్లాదేశ్ కు పంపించాడు. బంగ్లాదేశ్ లో స్థానిక యువతకు గాలం వేసి వారిని ఇండియాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి వారికి టెర్రరిస్టు శిక్షణ ఇప్పించి ఇండియాపై జిహాద్ కు పంపించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక పాకిస్తాన్ ర్యాలీలో సైఫుల్లా హఫీజ్ సయీద్ వీడియోను ప్రదర్శించారు. ఈ వీడియోలో బహిరంగంగానే ఆయన ప్రజలను ఇండియాకు వ్యతిరేకంగా యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమంటే ఈ ర్యాలీకి చిన్న పిల్లలు కూడా హాజరయ్యారు. దీన్ని బట్టి చూస్తే చిన్న పిల్లలు కూడా ఇండియాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి ఇండియాపై జిహాద్ కు పంపించాలని చూస్తున్నాడు. ఇక హఫీజ్ తన వీడియోలో సహజంగానే ప్రజలను తన ప్రసంగాలతో రెచ్చగొడుతూ ఉంటాడు. ప్రజలను తీవ్రవాదంపై ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పసిపిల్లల మనసులో ఇండియాకు వ్యతిరేకంగా విషం నింపుతాడు. పాకిస్తాన్ గడ్డ నుంచి ఇండియాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఇండియాపై జిహాద్ చేయాలని పిలిపిస్తూ ఉంటాడు. తాజా వీడియోలో కూడా అలాంటి ప్రసంగమే చేశాడు హఫీజ్. ఇక హఫీజ్ సయీద్ చేస్తున్న రెచ్చగొట్టే ప్రసంగాలు కాస్త భౌగోళిక రాజకీయాలు అత్యంత ప్రమాదకరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పనిలో పనిగా ఆయన పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ ఏడాది మే 9, 10 తేదీల్లో ఇండియా ఆపరేషన్ సింధూర్ వల్ల అంతర్జాతీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ప్రస్తుతం అమెరికా మన వెంట ఉంది, అలాగే బంగ్లాదేశ్ మనకు మరింత సన్నిహితమైందన్నారు. ఈ రెండు పాకిస్తాన్ కు అనుకూలమైన పరిణామాలు. తాజా పరిణామాల నేపథ్యంలో మన మానసిక స్థైర్యాన్ని పెంచింది. మొత్తానికి ఎల్ఈటీ చీఫ్ మాత్రం చాప కింద నీరులా ఇండియాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడు. ప్రజలను తీవ్రవాదంపై ఆకర్షిస్తున్నాడు. అదే సమయంలో ఇటు అమెరికా అటు బంగ్లాదేశ్ లు రెండూ పాక్కు దగ్గరయ్యాయి. బంగ్లాదేశ్ ఇటీవల కాలంలో పాక్కు దగ్గరైంది. తన భూభాగం నుంచి ఇండియాపై దాడులు చేయడానికి బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ మహమ్మద్ యూనస్ వారికి రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తాడు. ఇక
ఇక ఖైర్పూర్లో లష్కర్ కమాండర్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ తమ మనుషులు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నారు, ఇండియాపై టెర్రర్ దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అల్లామా ఇబ్తిసం ఇలాహీ జహీర్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నాడు. అతడు బంగ్లాదేశ్లో కశ్మీర్ గురించి వివరించి చెబుతున్నాడు. ఇండియా తమ నుంచి కశ్మీర్ను లాక్కుందని వారికి వివరించి చెబుతున్నాడు. ఇక మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గురించి ప్రస్తావిస్తూ 2 నేషన్ థియరీని బంగాళాఖాతంలో కలిపేశామని ఆమె చెప్పారు. ఈ రోజు అల్లా దయ వల్ల ఆ సింహం కుమారుడు, ఆ వక్త అల్లామా ఇబ్తిసం ఎలాహీ జహీర్ తన తండ్రిలాగా సింహంలాగా బంగ్లాదేశ్ లో గర్జిస్తున్నాడని లష్కర్ కమాండర్ అన్నాడు. అతడు బంగ్లాదేశ్ లో కశ్మీర్ గురించి, పాలస్తీనా గురించి ప్రజలకు వివరించి చెబుతున్నాడు. తాజా పరిణామాలతో భారత్ లో వణుకు మొదలైంది, ఆందోళన చెందుతోంది. హఫీజ్ కుడి భుజం ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్నాడు. త్వరలో వారు ఇండియాకు వెళతారు అని లష్కర్ కమాండర్ ర్యాలీలో చెప్పారు. ప్రజలను ఇండియాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. ఇండియాతో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక పెహల్గాంలో హిందువుల ఊచకోత తర్వాత ఇండియా పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్తో పాక్ ఆర్మీని, పాక్ ఎయిర్ ఫోర్స్ ను కాళ్లబేరానికి తీసుకువచ్చింది. అయినా సైఫుల్లా మాత్రం పాక్ ఆర్మీ ఇండియాను ఓడించిందని ప్రజల ముందు బుకాయించాడు. ఒకవేళ మీరు జిహాద్ పాఠాలు నేర్చుకుంటే, యుద్ధ రంగంలో దిగితే మీరే ప్రపంచంలో సూపర్ పవర్ అంటూ అమాయక పౌరులకు టెర్రరిజం వైపు ఆకర్షించడానికి యత్నించాడు. మే 10వ తేదీన ఇండియా పాకిస్తాన్ పై దాడి చేసింది. అప్పుడు అమెరికా వారి వైపు ఉంది. మరి ఈ రోజు అమెరికా ఎవరి వైపు ఉంది అంటూ అమెరికా కూడా ఈ రోజు పాకిస్తాన్ కు మద్దతు తెలుపుతోంది. అల్లా మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చాడు, మిమ్మల్ని కాపాడుతాడు అంటూ ర్యాలీలో ప్రజలనుద్దేశించి అన్నాడు. ఇక హఫీజ్ సయీద్ కు చెందిన లష్కరే తైబా విషయానికొస్తే, ఆయన ఇండియాపై 2008లో ముంబై టెర్రర్ దాడులకు సూత్రధారుడు. అంతకుముందు 2001లో పార్లమెంటుపై దాడుల సూత్రధారుడు. 78 ఏళ్ల సయీద్ ప్రస్తుతం పాకిస్తాన్ జైల్లో ఉన్నా ఆయనకు పాకిస్తాన్ రాజకీయ నాయకులు, మిలిటరీ అన్ని అండగా ఉన్నాయి. జైల్లో ఉన్న ఆయన సకల సుఖాలు అనుభవిస్తున్నాడు. అంతర్జాతీయ టెర్రరిస్ట్ గా రికార్డుకెక్కినా పాక్ ప్రభుత్వం మాత్రం జైల్లో అన్ని వస్తువులు ఆయనకు సమకూరుస్తోంది. మొత్తానికి చూస్తే హఫీజ్ సయీద్ కు చెందిన ఎల్ఈటీ మాత్రం ఈసారి పాకిస్తాన్ నుంచి కాకుండా బంగ్లాదేశ్ నుంచి ఇండియాపై టెర్రర్ దాడులకు కుట్రలు పన్నుతోందనేది స్పష్టమైంది. తాజా పరిణామాల నేపథ్యంలో భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమైంది. తాజాగా బంగ్లాదేశ్, పాకిస్తాన్లు దగ్గరయ్యాయి. ఇరు దేశాలకు ఇండియా శత్రు దేశాలు అయినందున ఇండియాలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తాయి. అందుకే బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులకు రాకుండా భారత భద్రతా దళాలు నిఘా పెట్టాయి. ఇక మరో టెర్రరిస్ట్ మసూద్ అజార్ కూడా చాప కింద నీరులా తన గ్రూపును బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తన సోదరీమణులను టెర్రరిస్టులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఇటీవలే ఆయన తన సోదరీమణులతో ఒక టెర్రర్ ముఠాను తయారు చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. మసూద్ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో ఇండియాలో పలుచోట్ల సోదాల్లో అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు లభిస్తున్నాయి. సోమవారం నాటి ఢిల్లీలోని పేలుడుతో పరిస్థితులు మాత్రం అంత సవ్యంగా లేవని తెలుస్తోంది. పాక్ టెర్రరిస్టులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే. సరిహద్దుల్లో నిఘాను మరింత పెంచాల్సిందే.